సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ తూర్పు ప్రాంతంలో సమానంగా పశ్చిమ మెట్ట ప్రాంత సమగ్ర అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ గా పదవి బాధ్యతలు చేపట్టి 3 నెలలు పూర్తయిన సందర్భంగా మంగళవారం కలెక్టరేట్ లోని ఎస్ఆర్ శంకరన్ హాల్లో పాత్రికేయులతో కలెక్టర్ హిమాంశు శుక్లా ఇష్టగోష్ఠిగా మాట్లాడారు. జిల్లా అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను కలెక్టర్ పాత్రికేయులకు వివరించారు. పరిశ్రమల ఏర్పాటుపై ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నాం. జిల్లాలో బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పరిశ్రమల ఏర్పాటుకు భూసేకరణ ప్రక్రియపై ప్రధానంగా దృష్టి సారించినట్లు కలెక్టర్ చెప్పారు. నెల్లూరు జిల్లా దక్షిణ ప్రాంతంలో సమానంగా పశ్చిమ మెట్ట ప్రాంతాలను కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలన్నది తన ప్రధాన సంకల్పంగా కలెక్టర్ వివరించారు. ఆత్మకూరు, ఉదయగిరి, మిట్ట ప్రాంతాల్లో కూడా పరిశ్రమలు స్థాపించేందుకు పలువురు పారిశ్రామికవేత్తలతో చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. ఇప్పటికే 11 పెద్ద కంపెనీలతో ఒప్పందాలు కుదిరాయని, 6 కంపెనీల కోసం భూసేకరణ జరుగుతుందన్నారు. మరో 5 కంపెనీల కోసం భూములు చూస్తున్నట్లు చెప్పారు. జలంధకి, దుత్తలూరులో కొన్ని పరిశ్రమలు నెలకొల్పేందుకు చర్యలు చేపట్టామన్నారు.